తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గురువుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురుగారు, మహాకుంభమేళాలో సాధువుల తాండవం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అక్కడ. సో మరి త్రివేణి సంగమంలో జరుగుతున్న ఈ మహాకుంభమేళ యొక్క విశిష్టతని, పాటించాల్సిన నియమాలని, అలాగే ప్రత్యేకించి స్నానాన్ని ఏ విధంగా ఆచరించాలి అక్కడ, అలాగే మనం చేయాల్సిన దానాల గురించి తెలియజేస్తారా గురుగారు? తప్పకుండానమ్మా. అసలు ఈ కుంభమేళ విశిష్టత మనం తెలుసుకున్నట్లయితే మనం దాని యొక్క విధి విధానాన్ని అనుసరించడానికి మనము ఉద్యుక్తులవుతామని చెప్పవచ్చు. మనకు సాధారణంగా పుష్కరాల గురించే మనకు బాగా తెలుసు. ప్రతి సంవత్సరం ఒక పుష్కరణ, నదికి పుష్కరం ప్రవేశం చేస్తాడు. ఆ విధంగా పుష్కరాలు ప్రారంభమవుతాయి. కానీ ఈ కుంభమేళాకి ప్రత్యేకత ఏమిటంటే కొన్ని గ్రహాలు, ముఖ్యంగా రవి, గురు, శని, ఈ గ్రహాల యొక్క మార్పులు ఉన్నప్పుడు ఆ విధంగా ఆ గ్రహ సంచారం జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క కుంభమేళాలు జరుగుతాయి. అసలు కుంభమేళా ఎలా పుట్టింది అని అన్నప్పుడు క్షీరసాగర మథనంలో ధన్వంతరి అమృత కలశాన్ని పట్టుకొని వస్తాడు. వచ్చినప్పుడు ముందుగా దేవతలకి అమృతాన్ని పంచడం, తర్వాత రాక్షసుల వంతుగా చెప్పబడి ఉన్నది మనకు పురాణాల ప్రకారం. అయితే ఆ యొక్క దేవతలకి పంచే సందర్భంలో, అంటే క్షీరసాగర మథనం నుంచి దేవతల దగ్గరికి వచ్చే సందర్భంలో అందులో ఉన్నటువంటి 4 అమృతపు చుక్కలు 4 ప్రదేశాల్లో పడ్డాయి. ఒకటి పక్కనే ఉన్నటువంటి హరిద్వారు, త్రివేణి సంగమం ప్రయాగ, క్షిప్రా నది ఉన్నటువంటి ఉజ్జయిని, గౌతమి నది ఉన్నటువంటి నాసిక్. ఈ 4 ప్రాంతాల్లో పడడం వల్ల ఈ 4 ప్రాంతాల్లో గ్రహాల యొక్క స్థితిగతులు ఉన్నప్పుడు కుంభమేళ, అర్ధకుంభమేళ అనేటువంటివి మరియు మహాకుంభమేళ అని చెబుతారు. ప్రతి 6 సంవత్సరములకి ఒకసారి కుంభమేళ జరుగుతుంది, అర్ధకుంభమేళ. 12 సంవత్సరాలకి ఒకసారి ఈ యొక్క మహాకుంభమేళ జరుగుతుంది. మహాకుంభమేళ అంటే 11 సార్లు జరిగి 12వ సారి ఎక్కడైతే కుంభమేళ జరుగుతుందో ఆ ప్రదేశము మహాకుంభమేళగా అవుతుంది. కాబట్టి 12 × 12 అంటే 144 సంవత్సరాలు. ఈ యొక్క 2025లో ఉన్నటువంటి వచ్చేటువంటి కుంభమేళ మహాకుంభమేళ అని కొందరు, కాదు ఆల్రెడీ 2013 సంవత్సరంలో అయిపోయిందని కొంతమంది అంటున్నారు. ఏది ఏమైనా కూడా ఒక గొప్ప సాధు సంతుల జాతరగా ఉండబోతుంది. మహాకుంభమేళానే చెప్పవచ్చు. ఎందుకనంటే కని విని ఎరగని రీతిలో చాలా అక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత 2 నెలల కిందట ఉన్నటువంటి అంచనా ప్రకారము వాళ్ళు వేసుకున్నది 20 కోట్ల మంది వస్తారని చెప్పి. 2013లో జరిగినటువంటి కుంభమేళాలో 130 మిలియన్ అంటే 13 కోట్ల వరకు కూడా జనాలు వచ్చారు. కాబట్టి అంటే దాదాపు 1.5 కోటి పైగా వచ్చారని చెప్పి 130 మిలియన్ అంటే 13 కోట్ల దాకా వచ్చారు. ఈసారి కుంభమేళాకి దాదాపు 20 కోట్ల వరకు అని అంచనా వేసుకున్నారు. గత నెల రోజులకి చూసుకుంటే 30 కోట్లు అన్నారు. ఇప్పుడు మనం వీడియో చేస్తున్నటువంటి 1-2 రోజుల ముందర అంచనా ప్రకారము ఒక 40 నుంచి 50 కోట్ల మంది స్నానం ఆచరిస్తారు భారతదేశం నుంచి అన్ని ప్రజల వారు. ఈ కుంభమేళాకి దక్షిణ దేశం కంటే దక్షిణ దేశాలు తప్ప, దక్షిణాది రాష్ట్రాలు తప్ప మిగతా అన్ని రాష్ట్రాలు కూడా ప్రాముఖ్యతనిస్తాయమ్మా. కాబట్టి అంచనా పెరిగిపోయింది 40-50 కోట్లు. అంచనాకి తగ్గట్టుగా కూడా యోగి ఆదిత్యనాథ్ గారు అన్నీ కూడాను ప్రయత్నాలు చేసి పెట్టారు. అందులో ఉన్నటువంటి గొప్ప చెప్పుకోదగినటువంటి అంశం ఏంటంటే స్త్రీలు కూడా వస్తారు కదమ్మా. వాళ్ళకి గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి వాటికంటే రక్షణగా ఉండాలి, స్త్రీలని గౌరవించాలి, స్త్రీలకి తగ్గట్టుగా స్నాన విధి ఆచరణ చేయించాలనే ఉద్దేశంతో స్త్రీలు ఎక్కడ స్టార్ట్ చేస్తారో అది ఆ నదిలోనే అక్కడే బట్టలు మార్చుకునే విధంగా చక్కటి వసతి కూడాను యోగి గారు ఏర్పాటు చేశారు. ఒకప్పుడు స్నానం ఆచరించి ఆ తడి బట్టలతోనే నడుచుకుంటూ వచ్చి ఎక్కడో 1-2 కిలోమీటర్ల దూరం దాకా అక్కడ స్త్రీలు వస్త్రాలు మార్చుకునేది. కానీ ఈసారి స్త్రీలకి పెద్దపీట వేశారు. ఎక్కడ స్నానం ఆచరిస్తారో అక్కడే నది ఆ యొక్క విధంగా అక్కడే బట్టలు మార్చుకునే విధానం. కాబట్టి ధైర్యంగా, సంతోషముగా, భయం లేకుండా
చక్కగా స్త్రీ పురుషులు అందరూ కూడా వచ్చి ఆచరించడానికి అవకాశం ఉందని చెప్పు. సో గురుగారు, మరి పుణ్య స్నానాలు అని అంటున్నారు కదా, మరి ఏ ఏ రోజుల్లో ఈ పుణ్య స్నానాలని ఆచరించాలి అంటారు? మనకు జనవరి 13వ తారీఖు మనకు భోగి పండుగ. అదే రోజున అక్కడ ఈ షాహీ స్నానము అంటే పుణ్య స్నానములు అని అంటారు. ఈ షాహీ స్నానములు ప్రారంభమవుతాయి జనవరి 13వ తారీఖు నుంచి ప్రారంభమై శివరాత్రి అనగా ఫిబ్రవరి 26వ తారీఖు వరకు దాదాపు 45 మొత్తం 45 రోజుల పాటు ఈ కుంభమేళా యాత్ర ఉంటుంది. అందులో 6-7 రోజులు మాత్రం పుణ్య రోజులు, నదీ స్నాన రోజులుగా చెప్పబడి ఉంది. మొట్టమొదటిది జనవరి 13 భోగి. ఆ రోజున మొదటి షాహీ స్నానం ఒకటి కంప్లీట్ అయింది. రెండవది మకర సంక్రాంతి 14వ తారీఖు రెండవ షాహీ స్నానం. తర్వాత 29వ తారీఖు జనవరి మౌని అమావాస్య అంటారు, ఇది 3వ స్నానం. తర్వాత 3వ తారీఖు ఫిబ్రవరి వసంత పంచమి 4వ షాహీ స్నానం. 12వ తారీఖు ఈ మాఘ పౌర్ణమి, ఆ రోజున 5వ షాహీ స్నానం. 6వది ఆఖరిది ఈ యొక్క శివరాత్రి రోజున జరిగేటువంటి స్నానం. ఈ 6 రోజులు పుణ్య నదీ స్నానము చేసుకోవడానికి ఏర్పాటు కాబడినటువంటి అనగా తిథి వార నక్షత్ర యోగాలని అనుసరించి ఈ 6 రోజులు చెప్పబడ్డాయి. మధ్యలో కూడా భీష్మ ఏకాదశి రోజున కూడా చేర్చవచ్చు, అది కూడా చెప్పబడి ఉంది. అయితే మనకు ఈ సంబంధించినటువంటి కాశీ, గయా, ప్రయాగ ఈ 3 తీర్థక్షేత్రాల యొక్క మహత్యాన్ని తెలిపే గ్రంథాన్ని అనుసరించి చూసినట్లయితే ఈ మాఘమాసంలో ప్రయాగలో ఎవరైతే 3 రోజుల పాటు స్నానం ఆచరిస్తారో వాళ్ళకి ఆ యొక్క స్వర్గ వెళ్ళే ప్రవేశం చేసే యోగం కలుగుతుంది, నరక బాధలు తగ్గుతాయి అని చెప్పబడి ఉంది. అంటే ఇతమిద్ధంగా ఈ చెప్పబడినటువంటి 6 షాహీ స్నానాల్లో ఒక్కొక్క రోజా లేదా కొన్ని గ్రంథాల ప్రకారము మాఘశుద్ధ దశమి, ఏకాదశి, ద్వాదశి ఈ 3 రోజులు వరుసగా లేదా ఈ మాఘమాసంలో ఈ ఏదైనా 3 రోజులు వరుసగా స్నానం ఆచరిస్తే చాలా మేలు అని చెప్పేసి మనకు చెప్పబడి ఉంది. ఎంతో పుణ్యమును సంపాదించుకున్న వాళ్ళమవుతాము. తద్వారా గత జన్మ కర్మ దోషాలు తొలగిపోయి చక్కగా ఈ జన్మల్లో జ్ఞానాన్ని పొంది మళ్ళీ వచ్చే జన్మలలో మోక్షాన్ని పొందే అర్హత కలిగినటువంటి మానవుడిగా మనం జీవిస్తామని చెప్పవచ్చు. అయితే గురుగారు, త్రివేణి సంగమం కదా, సో అందులో స్నానం ఆచరించటం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి గురుగారు? ఏ యొక్క తీర్థానికి వెళ్ళినా ఆ తీర్థ స్నాన విధి అనేటువంటిది ఉంటుంది. కాబట్టి చాలామంది చేసేటువంటి తప్పులు ఏంటంటేనమ్మా, ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు కాశీ వెళతారు, అయోధ్య వెళతారు, హరిద్వార్కు వెళతారు, ఇంకా అనేక నదులు అనేటువంటి కృష్ణా నది, గోదావరి ఇలా. కానీ చాలామంది చేసేటువంటి తప్పు ఏంటంటేనమ్మా, రూమ్లో నుంచి నిద్ర లేవగానే పళ్ళు తోముకొని టీయో కాఫీయో పాలో తాగి ఆ ఉన్న బట్టలతోనే చక్కగా వెళ్ళిపోతారు, స్నానం చేస్తారు. దీనివల్ల పుణ్యం కంటే పాపం వస్తుంది. పవిత్రముగా ఉన్న మానవుడు వెళ్ళి స్నానం ఆచరించ, నది పవిత్రం కదమ్మా. మనము రాత్రిపూట పడుకున్న తర్వాత మనం అపవిత్రమే, మంచం మీదకి ఎక్కామంటే అపవిత్రమే. అందుకే పడుకునే సమయానికి తప్ప ఎప్పుడు కూడా ఆ యొక్క బెడ్రూమ్లోకి వెళ్ళేవాళ్ళు కారు పాతవాళ్ళు. కానీ ఇప్పుడు టిఫిన్లు భోజనాలన్నీ బెడ్ మీదే కూర్చొని చేస్తున్నారు, పరమ దరిద్రం అది. కాబట్టి మనము మంచాన్ని ముట్టుకున్నామంటే మనం అపవిత్రం అన్నట్టు, అంటే నిద్రపోతున్నాం అంటే శరీరం నిద్రపోతుంది. మేల్కతో ఉన్నంత వరకు పవిత్రత, ఎందుకంటే మేల్కతో ఉన్నప్పుడే మనం ఏ పనులైనా మనం చేస్తాం. పడుకున్నప్పుడు శరీరానికి విశ్రాంతి కలుగుతుంది, శరీరము మైలపడుతుంది అంతే. అందుకని లేవగానే స్నానకృత్యాదులు తీర్చుకునేవాళ్ళు. అయితే స్నాన విధి, తీర్థ స్నాన విధి అంటూ ఒకటి ఉంది. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, మాఘ పౌర్ణమి రోజున జాతకరీత్యా కలుగు అనేక సర్వదోషాలు మానవుడికి ఉంటాయి. అలాగే గతజన్మ కర్మదోషాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా తొలగిపోవాలనే ఉద్దేశంతో సర్వప్రాయశ్చిత్త తిలా హోమం అనేటువంటిది చేయించడం జరుగుతుంది. అలాగే గతించినటువంటి మీ తల్లిదండ్రుల ఆత్మతృప్తి కోసమే పిండ ప్రదానము, తర్పణాది కార్యక్రమాలు కూడా చేయించడం జరుగుతుంది. 3 రోజుల పాటు జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి సర్వప్రాయశ్చిత్త హోమాలలో మరియు మీ యొక్క పితృదేవతలకి పిండ ప్రదాన తర్పణాది కార్యక్రమాల్లో నమోదు చేసుకోవాల్సిన వివరాలు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి తెలుసుకొని నమోదు చేసుకోవచ్చు. ఇక స్నాన విధి అన్నప్పుడు పొద్దున్నే మనం లేవగానే కాలకృత్యాదులన్నీ తీర్చుకొని పొడి బట్టలు ధరించి నదీ స్నానానికి వెళ్ళాలి.
నది స్నానం వెళ్ళినప్పుడు అక్కడ నది స్నానంలో అక్కడ ఉన్న క్షేత్రాన్ని ఉన్నటువంటి పురోహితులు ఉంటారు, వారి దగ్గరికి వెళ్ళి సంకల్పం చెప్పించుకోవాలి. ఓకే. ప్రయాగ నదీ స్నానం దగ్గర సంకల్పం చాలా బాగుంటుందమ్మా. ఆ సంకల్పం వింటే మనం అన్నీ కూడా పాపాలు చేసిన వాళ్ళమే, సకల పాపాలు ఈ నదీ స్నానం వల్ల తొలగిపోవాలని చెప్పి ఆ బ్రాహ్మణుడు సంకల్పం చెప్పిస్తుంటే కళ్ళ నుంచి ధారగా నీరు తప్ప ఏం రాదు. ఎందుకనంటే అన్ని పాపాలు మనం చేసి ఉండవచ్చు. ఎందుకనంటే రహస్యకృత అజ్ఞానకృత ఈ యొక్క పాపాలను తెలిసి తెలియక చేసిన పాపాలు, ఎవరికీ తెలియకుండా రహస్యంగా చేసిన పాపాలు. ప్రతి మానవుడు తప్పు చేస్తాడమ్మా, తప్పేమీ లేదు. తప్పు చేశాం కాబట్టి మానవుడిగా పుట్టాం, లేకపోతే సన్యాసిగా చక్కగా దేవతారాధనలో ఉండేవాళ్ళం. కాబట్టి అటువంటి దోషములన్నీ, ఎందుకంటే యుక్త వయసులో తప్పు చేసి ఉంటాం. తల్లిని తిట్టినా తండ్రిని తిట్టినా తప్పే, బ్రాహ్మణుని తిట్టినా కొట్టినా తప్పే. ఇలా ఏవైనా తప్పులు కావచ్చు, తప్పంటే ఇంకా ఘోర అపరాధాలని కావు అక్కడ. కాబట్టి ఆ సకలమైనటువంటి దోషాలు అప్పటి వరకు తీర్థ స్నానం రోజు వరకు చేసినటువంటి దోషాలను తొలగిపోవడం కోసం ఆ బ్రాహ్మణుడు సంకల్పం చెప్పిస్తాడు. తదనంతరం స్నానం ఆచరించి రావాలి. ఇందులో ముఖ్యంగా ప్రయాగకి వెళ్తున్నారు కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు దంపతులుగా వెళ్తున్నట్లయితే చక్కగా వేణి స్నానం అని ఉంటుంది. అనగా అక్కడ సంకల్పం చెప్పించినటువంటి తర్వాత మీ భార్యకి 3 చోట్ల కత్తెరలు, అది ఖచ్చితంగా చేసి తీరాలి. ఓకే. ప్రయాగకి వెళ్ళిన ప్రతి దంపతులు ఆ వేణి స్నానం చేయాల్సిందే. ఆ విధంగా చేసిన తరువాత అవి ఆ 3 కత్తెరలు తీసిన వెంట్రుకల్ని నదిలో వేస్తారు. మీకు సహజంగా ఏ బకెట్లోనా ఏదైనా నీటిలో ఎక్కడైనా నదిలో వెంట్రుకలు వేస్తే తేలుతాయి, కానీ త్రివేణి సంగమ స్థానంలో వేస్తే ఆ నది తీసుకుంటుంది. ఆ విధంగా కాబట్టి సమస్త పాపములు తొలగిపోయే వేణి స్నానము ఆ విధంగా చేయాలమ్మా. తర్వాత దానాది కార్యక్రమాలు చేయాలి. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి సాధు సంతులకి ఏదైనా వస్త్రదానము చేయండి, తిలాదానం చేయండి. తిలా హోమము చేస్తే చాలా ప్రాయశ్చిత్త హోమం, సర్వ ప్రాయశ్చిత్త హోమం చేస్తే చాలా విశేషం. అందుకే మన పీఠం ఆధ్వర్యంలో ఆ మాఘ పౌర్ణమి నుంచి 3 రోజుల పాటు సర్వ ప్రాయశ్చిత్త హోమాలు విధిగా చేయిస్తున్నాం. ఇక ఆ ప్రాయశ్చిత్త హోమాలు తర్వాత నల్ల నువ్వులు దానం చేయడం, ముఖ్యంగా కంబళ్ళు. ఎందుకనంటే ఆ ప్రదేశం అంతా కూడా చాలా చలిగా ఉంటుందమ్మా. కాబట్టి సాధు సంతులకి వెంట తీసుకువెళ్ళినటువంటి కంబళ్ళని ఇచ్చి నమస్కారం చేసుకోండి. ముఖ్యంగా భార్యాభర్తలు కనుక వెళుతున్నట్లయితే ఖచ్చితంగా సెల్ ఫోన్ ఛార్జ్ మొత్తం పెట్టుకొని వెళ్ళాలి. అవకాశం ఉండి రక్షించుకోగలము అంటే పిల్లల్ని వెంట తీసుకొని, కానీ పిల్లల్ని మాత్రం వెంట తీసుకొని వెళ్ళకండి. ఎందుకనంటే ఒక్క మౌని అమావాస్య అయినటువంటి 29 జనవరి రోజున దాదాపు 5 నుంచి 8 కోట్ల మంది స్నానం ఆచరించడానికి ఆ రోజు ప్రత్యేకంగా వస్తున్నారు. సమస్తంగా నాగసాధువులు, అఖాడాలు, అఘోరాలు, అసలు సాధు సంతులందరూ కూడా ఆ రోజు వస్తారు. ఎందుకనంటే సన్యాసం తీసుకున్నటువంటి వాళ్ళకి అమావాస్య చాలా పర్వదినము. కాశీలో అమావాస్య రోజున చూస్తే కాశీలో ఉన్న సన్యాసులు అందరూ కూడా ఆ గంగ ఒడ్డున కూర్చొని స్నానం ఆచరించడానికి వస్తారు, జపం చేసుకుంటారు, తర్పణాలు వదులుకొని వెళ్ళిపోతారు. అటువంటిది మౌని అమావాస్య రోజున ప్రయాగలో త్రివేణి సంగమం దగ్గర భారతదేశంలో ఉన్న సన్యాసులందరూ అక్కడికి వచ్చేసేస్తారు. అందుకనే 5 నుంచి 8 కోట్లు అక్కడే స్నానం ఆచరించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రోజున వెళ్లకుండా మిగతా రోజుల్లో వెళ్ళే ప్రయత్నం చేయండి. పిల్లల్ని మాత్రం తీసుకొని వెళ్ళకండి, తప్పిపోతే మళ్ళీ తప్పిపోతారు, మనం బాధపడాల్సి వస్తుందమ్మా. అలాగే ఆ ప్రదేశము ప్రయాగ స్థలానికి చేరుకున్న ప్రదేశం నుంచి మనం హైదరాబాద్కు లేదా ఏ ప్రాంతంలో ఉంటారో అటువంటి వాళ్ళు వచ్చేంత అంతవరకు కూడా, అనగా ఆ ప్రయాగ పొలిమేరులో ప్రవేశించి మళ్ళీ ప్రయాగ పొలిమేరులు దాటేంత వరకు కూడా శివనామ స్మరణమో నారాయణ స్మరణమో చేసుకోవాలి. ఆ సమయంలో ఎటువంటి పాపములు చేయకూడదు, బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి, దాంపత్యం ఉండకూడదు, మద్యపానము మాంసాహారము భుజించకూడదు, ఇంకా దానాది కార్యక్రమాలు చేసుకోవాలి. అంతే తప్ప ఎవరిని అవహేళన చేయకూడదు, కోప్పడకూడదు. అంతేకాకుండా చాలామంది సాధు సన్యాసులు విచిత్ర వేషధారణతో ఉంటారు. మనము వెకిలి చేష్టలతో వాళ్ళని అపహాస్యము ఆడకూడదు. అందరి దగ్గరికి, సాధు సంతుల దగ్గరికి వెళ్ళి నమస్కారం తీసుకొని ఆశీర్వచనం తీసుకోండి. మళ్ళీ మళ్ళీ ఇటువంటి అవకాశం మళ్ళీ మనకు రాదు. ఎందుకనంటే భారతదేశం నుంచే కాకుండా విదేశాల్లో ఉన్న సన్యాసులు కూడా ఈ భూమి మీద పుట్టి ఆర్ష ధర్మమైనటువంటి హిందూ సనాతన ధర్మాన్ని ఆశ్రయించి సన్యాసిగా మారి, అలాగే స్వామీజీలుగా మారి, అలాగే యతీంద్రులుగా మారి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, సాధు సంతులందరూ కూడా ఈ కుంభమేళాలో వస్తున్నారు.
అందరినీ ఆశీర్వచనం తీసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది. వాళ్ళు స్నానం ఆచరించిన తర్వాత మాత్రమే మనకు స్నానం అనుమతిస్తారు. ప్రతిరోజు కూడా ముఖ్యమైనటువంటి స్నాన సందర్భాలు ఘట్టాలు దీనిపైన కోర్టుకు కూడా వెళ్ళారు చాలామంది. వాళ్ళు స్నానం ఆచరించిన తర్వాత వాళ్ళంతా అపవిత్రం అవుతుంది కదా అని అన్నప్పుడు ఎవ్వరు స్నానం ఆచరించే వరకు ఉన్నటువంటి సమయానికి ఉన్నటువంటి నీటిని తీసుకోవడం, అలాగే నాగసాధువులు స్నానం చేసిన తర్వాత ఉన్నటువంటి నీటిని తీసుకొని చూస్తే రెండిట్లో సాధువులు అనగా సన్యాసులు వీళ్ళందరూ స్నానం చేసిన తర్వాత ఉన్నటువంటి నీటిలో pH క్వాంటిటీ ఎక్కువగా ఉంది. కాబట్టి చాలా పవిత్రమైంది, శాంటిటీ అనేటువంటిది ఎక్కువగా వచ్చింది. కాబట్టి అందరూ కూడా సాధు సంతులు స్నానం ఆచరించిన తర్వాతనే స్నానం చేస్తే ఇంకా విశేషమైనటువంటి పుణ్య ఫలితం దక్కుతుందని చెప్పవచ్చు. అయితే గురుగారు, మీరు ఇందాక ఏ రోజుల్లో స్నానాలని ఆచరించాలి అన్నప్పుడు ఒక ముఖ్యమైన 6 రోజుల్ని తెలియజేశారు కదా. సో మనకి ఇది దాదాపుగా 45 రోజుల పాటు ఉంటుంది అని అన్నారు. సో ఈ కాలంలో అంటే ముఖ్యమైన రోజుల్లో కాకుండా మిగతా రోజుల్లో కనుక స్నానం ఆచరిస్తే అంతటి ఫలితం మనకు అదే ఫలితం ఉంటుందమ్మా. ముఖ్యంగా మీరు ఫలితం గురించి ఇక్కడ చేయాల్సినటువంటిది ముఖ్యమైన సందర్భాలు చెప్పబడి ఉన్నాయి. కాబట్టి అవి అమావాస్య రోజులు కానీ, అక్కడ సరస్వతి నది అంతర్వాహినిగా ఉంది కాబట్టి మాఘపంచమి, పౌర్ణమికి సంబంధించినటువంటి దుర్గా కాబట్టి యమున, అలాగే గంగాదేవి, వీళ్ళందరూ కూడా మనం చూసుకున్నట్లయితే గంగా యమున త్రివేణి సంగమం సరస్వతి. కాబట్టి ఈ 6 రోజులు ప్రధానంగా ఉన్నాయి. ఇప్పుడు సంవత్సరం అంతా మనకు పండుగలు ఉంటాయి, ఆ పండుగల్లో విశేషమే కదా. మిగతా రోజులంతా కూడా మనం ఉంటే మనం భావన పండుగ అయితే పండుగే. మరి దసరా రోజు, సంక్రాంతి రోజు కూడాను స్నానం చేయని వాడు కూడా చాలా మంది ఉంటారు, మరి ఆ పండగతో సందర్భం లేకుండా. కాబట్టి మనకు చెప్పబడినవి ఇవి. వెళ్ళగలిగితే ఈ రోజుల్లో ప్లాన్ చేసుకోండి, క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. లేకపోతే వరుసగా 3 రోజులు ఏ రోజులోనైనా కానీ స్నానం ఆచరించినా అది మాఘమాసంలో అదే ఫలితము. ఇంకా చెప్పాలి అంటే మీకు మిగిలిన రోజుల్లో చేసుకుంటే మంచిది. కాకపోతే ప్రారంభం రోజు ఈ 29వ తారీఖు రోజు ఆఖరి శివరాత్రి మాత్రం జాగ్రత్తలు పాటించండి. ప్రారంభం రోజు ఉత్సాహం ఎక్కువగా ఉండి వస్తారు. 29 రోజున సకల భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కదులుతారు. ఇక అయిపోతుంది ఆఖరి, ఇంతకంటే లేదని చెప్పి ఉత్సాహంతో తొందరపాటుతో చాలామంది వచ్చేస్తారు. కానీ ఈ 3 రోజులు కాకుండా చూసుకోండి. తీర్థస్నానానికి వెళ్ళిన ప్రతి మగవాళ్ళు తండ్రి లేకపోతే తల్లిదండ్రులకి తండ్రి వైపు 3 తరాలు, తల్లి వైపు 3 తరాలు ఖచ్చితంగా పిండ ప్రదానమో, శక్తి లేకపోతే కనీసం తర్పణాది కార్యక్రమాలు చేసుకోవాలమ్మా, ఉత్తగా రాకూడదు. అంతేకాకుండా అంత దూరం వెళ్ళలేని వాళ్ళ కోసం మనం బ్రాహ్మణుని కర్తగా పెట్టి పిండ ప్రదాన కార్యక్రమాలు, ప్రాయశ్చిత హోమాలు మాఘ పౌర్ణమి దారభేత 3 రోజుల పాటు చేయిస్తున్నాం. గురుగారు, అక్కడ అంత సమయం ఉండి వాళ్ళు చేస్తారంటారా? చాలా ఉంటుందమ్మా, చేసుకుంటారు అవన్నీ కూడా చేయడానికి. ఎందుకంటే ఈ కుంభమేళ పుష్కరాల్లో ఉన్నటువంటిదే ఈ పుష్కరము సంబంధించినటువంటి తీర్థ స్నానము, పిండ ప్రదానం, తర్పణాలు ఇట్లా చేస్తారు. ఈ కుంభమేళాల్లో కూడా క్షేత్ర పురోహితులు ఉంటారు. అంతేకాకుండా చాలా మంది పురోహితులు అక్కడికి వస్తున్నారమ్మా. కాబట్టి అక్కడ అన్ని వసతులు ఉంటాయి, చేసుకోవచ్చమ్మా. అంత దూరం వెళ్ళలేని వాళ్ళ కోసమే మనం ఇక్కడ మాఘ పౌర్ణమి 12వ తారీఖు ఫిబ్రవరి కాబట్టి 12, 13, 14 తారీఖులో కూడా మనం కార్యక్రమం చేయిస్తున్నాం, పిండ ప్రదానాలు చేయిస్తున్నాం, సర్వ ప్రాయశ్చిత హోమాలు చేయిస్తున్నాం. ఓకే గురుగారు, చాలా చక్కటి వివరణ తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.